బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మాఘ పౌర్ణమి ఉంది, దీని యొక్క విశిష్టత. మాఘమాసమే విశిష్టమైన మాసం. అంతేగా, మాఘమాసం విశేషాలు చెప్పుకున్నాం కదా మనం. మాఘం సౌరమాసం అని చెప్తాం. నారాయణ ప్రీతి కోసమే, శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసమే చేసుకుంటాం. మొదటి రోజు నుంచి చివరి దాకా ప్రతిరోజు ప్రాతకాల స్నానము, సూర్య దర్శనము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్యనారాయణమూర్తి ప్రీత్యర్థము పాలు పొంగించటము, ఇవన్నీ చేస్తాం కదా. స్నానం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటాం కదా. ప్రాతకాల స్నానం, సూర్యోదయానికి 1 నిమిషం ముందు స్నానం చేయటం, ఉదయించిన సూర్యబింబానికి నమస్కారం చేయటం. అయితే ఈ మాఘ పౌర్ణమి కూడా చాలా విశేషమైన రోజుగా చెప్తారు. మహామాఘి అంటారు. మామూలుగా మనకి ప్రతి పౌర్ణమి విశేషమే. పౌర్ణమి నాడు ప్రత్యేకంగా స్నానం చేయటము, అర్చన చేసుకోవటము, నారాయణులైనా అర్చించాలి, శివారాధన అయినా, సత్యనారాయణ వ్రతాలు చేసుకోవటాలు, ఇవి మనం ప్రఖ్యాతంగా వింటాం కదా. అయితే ఈ మాఘంలో ఈ పౌర్ణమి నాడు సముద్ర స్నానం చాలా విశేషంగా చెప్తారు చేయ. మామూలుగా మనకు సముద్ర స్నానం తెలుసు, కార్తీక పౌర్ణమికి చేస్తాం కదా. దానికి ప్రత్యేకంగా ఉంది. ఆకామావై అంటారు. ఆకామావై అంటే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఈ 4 పౌర్ణములు సముద్ర స్నానానికి చాలా విశేషమైనవి. చాలా విశేషం. వాట్లల్లో మహామాఘి మరీ విశేషం. హైదరాబాద్ వాసులకి సముద్రం లేదు, మనం ఏం చేయాలి? మనకు వెంటనే డౌట్స్, మనకు సముద్రం లేదు కదండి అంటే వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళలేము, కనీసం ఇంట్లో అయినా పొద్దున్నే స్నానం చేయండి. నదీ స్నానం చేయొచ్చు. సముద్రము చాలా విశేషంగా చెప్పబడుతుంది ఇక్కడ. మామూలుగానే మనం ఒక వాక్యం చెప్పుకుంటాం, నదీనాం సాగరోగతి అని. నదులన్నీ కూడా, అన్నిటి కూడా సాగరమే వాటి గతి. పైగా ఆకాశాత్పతి తుంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారో కేశవం ప్రతిగచ్చతి. ఆకాశంలోంచి పడిన ప్రతి నీటి బొట్టు సముద్రం వైపుకే ప్రయాణం చేస్తుంది. మన నమస్కారాలన్నీ కేశవుడికే చెందుతాయి. సముద్రంలో స్నానం చేస్తే కేశవుడికి నమస్కారం చేసినట్టు. ఆ శ్లోకాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను అంతే. ఈ సముద్రంలో ఏంటంటే అపారమైన సౌరశక్తి నిండి ఉంటుందట ఈ పౌర్ణములలో. సూర్యుడి వేడిమికి ఎంత నీరు ఆకాశంలోకి పోతుంటుంది, అయినా కూడా తరగదు. చిన్నది పెద్దది అవదు, ఎంత ఉందో అంతే ఉంటుంది. ఈ సముద్ర జలాలు ఈ ఉప్పు నీటి వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. ఓకే. ఈ సంవత్సరం అంతా మనం ఏర్పాటు చేసుకున్నవి అంటే మన మీదకి మనం తెచ్చుకున్నటువంటి అన్ని రకాల నెగిటివ్ ఫోర్సెస్ని ఈ సముద్ర స్నానం కంట్రోల్ చేస్తుంది. నదీ స్నానాలు విశేషమైనవి. నీళ్లలో కరెంట్ ఉంటుంది, మనకు తెలుసు కదా. అవునుగా. నదుల్లో కూడా నడుంలోతు నిలబడి నదీ స్నానం చేయాలని చెప్తారు. సముద్రంలో కూడా 40 మినిట్స్ అయినా ఉప్పు నీళ్లలో కనుక స్పెండ్ చేస్తే వచ్చాక మళ్ళీ బయటకు వచ్చాక మామూలు స్నానం చేసుకుంటాము. ఇది ప్రత్యేకంగా చెప్పబడే క్రియ కాబట్టి జీవితంలో కొన్నిసార్లైనా, కొన్ని పర్వదినాల్లో అయినా, కొన్ని పౌర్ణములైనా, కనీసం ఒక్క పౌర్ణమైనా సముద్ర స్నానం చేయండి. మామూలుగా అమావాస్య పౌర్ణములకి ఆటుపోట్లు పెరుగుతాయి కాబట్టి సముద్ర తీరాలకి వెళ్ళకూడదు అని నియమం. ఆ నియమంలో ఈ 4 పౌర్ణములు మాత్రం ప్రత్యేకంగా సముద్ర స్నానం చెప్పారు. ఉదయం చెయ్యాలి. పౌర్ణమిలో రాత్రిపూట కదా ఆటుపోట్లు పెరిగేది, సాయంకాలాలు కాదు. ఉదయ స్నానాలు 4 గంటల లోపే, ఎలా కుదిరితే అట్లా. సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళాలి. పాచి మొహంతో, పాచి బట్టలతోటి నదుల్లోకి దిక్కకూడదు, సముద్రంలోకి అసలు దిక్కకూడదు. శుభ్రంగా ఉండి అప్పుడు వెళ్ళాలి. పైగా ఇవి పితృదేవతలకి తర్పణాలు విడిచే సమయం, ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. ఈసారి పౌర్ణమి ఇంచుమించుగా నాకు గుర్తుండి సంక్రమణం కూడా అప్పుడే ఉన్నట్టు. మామూలుగా మనకి సంక్రమణాలు జరుగుతాయి కదా. మకర సంక్రమణం ఏమో మన కిందటి నెల 15వ తారీఖు వచ్చింది. ఇప్పుడు ఇంచుమించుగా ఇప్పుడు సంక్రమణం వచ్చేస్తోంది. ఇది కుంభ సంక్రమణం అంటారు. ఈ సంక్రమణము పౌర్ణమి ఒకే రోజు వచ్చినాయి. ఈసారి ఒకేసారి వచ్చినాయి. సంక్రమణ తిథుల్లో మామూలుగా మనకి పితృతర్పణాలు విడుచుకుంటాం కదా. ఈ మాఘంలో ఈ పౌర్ణమి నాడు మన సముద్రం దగ్గర కూడా పితృతర్పణాలు విడవచ్చు. అది కూడా మంచిదే. పిల్ల జల్లా తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాలంతే. ఒకవేళ మనం ఏ సముద్ర స్నానానికి, ఏ నదీ స్నానానికి వెళ్ళలేము, ఏమిటండి ఇప్పుడు మా సంగతి ఎట్లా అని అందరు అడుగుతుంటారు. కుంభమేళా గురించి చెప్పుకుంటున్నాం, విపరీతంగా ట్రెండింగ్లో ఉంది కుంభమేళా, అంతే కదా.
అక్కడికి వెళ్తేనే కుదురుతుంది లేకపోతే కుదరదన్న మాట లేదమ్మా. అసలు అవకాశం ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళు ఏదో అత్యద్భుతమైన వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు అలాంటివి ఏం లేవు. మాకు పుణ్యం వస్తే మీకు రాదు అనకూడదు. ఇక్కడ కూడా మనకు అవకాశం ఉంది. మనం ఇక్కడ చేయొచ్చు. మనం ఎక్కడ పుష్కర స్నానం చేసినా, ఎక్కడ నదీ స్నానం చేసినా మనకి పుణ్యమే లభిస్తుంది. అక్కడికి వెళ్తే అమోఘ పుణ్యం. అవకాశం ఉంటే వెళ్తాము, లేకపోతే దండం పెట్టి ఊరుకుంటాం. ఇప్పుడు మనకు సముద్రం లేదు, నది లేదు అంటే ఇంట్లోనే పొద్దున్నే స్నానం చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా తర్పణాలు విడిచే పద్ధతులు ఉంటే తర్పణని విడుచుకోండి. ఏదైనా దానం చెయ్యండి. పౌర్ణమి నాడు, మాఘ పౌర్ణమి, కంబళ్ళు, వస్త్రాలు, చెప్పులు, గొడుగు, తిలలు, నెయ్యి నిండుగా, తిలాలు నిండుగా ఉన్నటువంటి చెంబు, ఏదైనా ఒక వస్తువు, పాత్ర, అంటేనే మంచి నీళ్ళ పాత్ర, అవి కూడా దానం చేయొచ్చు. ఏది కుదిరితే అది. బంగారం దానం చేయొచ్చు, అన్నదానం చేసుకోవచ్చు. ఏమి చేసినా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మీరు మామూలుగా ఎప్పుడు చేసినా దానం మంచిది. పర్వదినాలలో చేస్తే ప్లస్. మరి మంచి పర్వదినాల్లో ఏవి చేయాలని చెప్పబడిందో అవి చేస్తే ఇంకా ప్లస్. వేసుకోండి కొన్ని ప్లస్సులు అవకాశం ఉన్నప్పుడు. అంతే. ఈ మాఘ పౌర్ణమి రోజున దానం చేసుకోవచ్చు. పగలు ఉపవసించి సాయంకాలం భోజనం చేస్తే మంచిది అవకాశం ఉంటే. సాయంకాలం పౌర్ణమి చంద్రుడు కనపడ్డాక చంద్రుడిలో భావన చేసి లక్ష్మీ స్తోత్రం కానీ లలితా స్తోత్రం కానీ చేసుకోవచ్చు. లక్ష్మీనారాయణులను ఇద్దరిని భావించి సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి దండం పెట్టుకోవచ్చు. ఒట్టిగా పూర్ణబింబానికి ఎదురుగుండా నిలబడి ఒక్క శ్లోకం చెప్పుకుని, ఏదైనా విష్ణు సంబంధమైందో, లక్ష్మీ సంబంధమైందో, దేవి సంబంధమైందో చెప్పుకుని నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణులకి దానం చేస్తే అత్యుత్తమమైన ఫలితం ఇస్తుందని చెప్తారు. అవకాశం ఉంటే చేయండి. ఎవరికి అవసరమో నీడీ పీపుల్ వాళ్ళకి చేయండి. అది కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరికైనా ఏమైనా ఇవ్వచ్చు కదా. ఇలా పర్వదినాలలో పాతవి దానం చేయబోకండి. పాతవి ఇవ్వడానికి 3 రోజులు ఉంటాయి. పర్వాలలో పాత వస్తువులు దానం చేయొద్దు. పాత బట్టలు, పాతవి ఏమైనా తీసి ఇచ్చేయటము చేయొద్దు. కొత్తవి ఇవ్వగలిగితేనే దానం చేసుకోండి. మీ అవకాశాన్ని బట్టి ఏదైనా సరే. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.